నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. రైతు బంధుకు 15,000 రూపాయలు అందజేస్తామని చెప్పారు. ఈ రోజు రైతాంగం ప్రశ్నిస్తా ఉంది, కౌలు రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు, ఎందుకు మీరు ఇంతవరకు హామీ నెరవేర్చలేదు? అధికారంలోకి వచ్చిన వెంబడే అది నెరవేరుస్తామన్నటువంటి రైతు బంధు హామీని నేటి దాకా మీరు ఎందుకు నెరవేర్చలేదని చెప్పి రైతుల పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రైతు కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి అందజేస్తామన్నారు. మరి ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు కూలీకైనా 12,000 రూపాయలు అందజేసినా ఎందుకు మా రైతు కూలీలకు ఇప్పటిదాకా మీరు అందజేయలేదని రైతు కూలీలు ప్రశ్నిస్తా ఉన్నారు. రైతు కూలీల తరఫున భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది, ఎందుకు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా రైతాంగాన్ని మోసం చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఈ వేదిక మీద అడుగుతా ఉన్నా. 100 రోజుల లోపల హామీలు నెరవేరుస్తామన్నారు. అంటే ఒక 100 రోజులు అంటే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, పార్లమెంట్ షెడ్యూల్ వస్తుంది, ఎన్నికల కోరుతూ తప్పించుకోవచ్చని 100 రోజులని మళ్ళీ రైతులను నమ్మబలికిండ్రు. మరి ఈరోజు మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి రైతాంగం నిండా ముంచినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, నిండా రైతుల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ అబద్ధాలు చెప్తా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి అప్పులున్నాయి, లక్షల కోట్ల అప్పులున్నాయి. ఈ అప్పులన్నీ కూడా ఎట్లా తీరాలో పెద్ద ఎత్తున అప్పులు చేసుకోండి, రోజు అప్పులున్నాయి పత్రికల్లో రాపించి రైతాంగాన్ని మెంటల్ గా అంటే వాళ్ళ యొక్క ఆలోచించినటువంటి విధంగా ఈ యొక్క పథకాలని వస్తువులు రావు అనేటువంటి నిరాశను ఇవాళ కలిగిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రైతుల కష్టాలను గాలి వదిలేసి ఈ రోజు కేవలం రోజుకొక మాట మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల కోసం మరోసారి రైతులను మోసం చేసి ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తుంది తప్ప రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర రైతులని కోరుతా ఉన్నా, నరేంద్ర మోదీ గారు రైతుల కోసం పెద్ద ఎత్తున వాళ్ళకి ఎరువుల రేట్లు పెరిగి రైతులు భారం అవుతా ఉంది, వాళ్ళ పెట్టుబడులు భారం కావద్దనే ఉద్దేశంతో రైతులందరికీ కూడా ఎరువులకి సబ్సిడీ అందిస్తా ఉన్నారు. ఒక్కొక్క రైతుకు అందించేటటువంటి ఎరువుల సబ్సిడీ ఒక్కొక్క ఎకరాకు 18,000 నుంచి 19,000 నుంచి 22,000-23,000 వరకు ఒక్కొక్క ఎకరాకు రైతులకు ఆదాయంగా మిగులుస్తా ఉన్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కిసాన్ నిధి కింద రైతులు ఎవరు అడగకముందే వారి అకౌంట్లో 4 నెలలకోసారి 2,000 ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారి దేశ రైతాంగానికి అండగా నిలవడానికి అనేకమైనటువంటి మార్పులు వ్యవసాయ రంగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావడానికి రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అనేక కొత్త కార్యక్రమాలు రైతుల వద్ద తీసుకొస్తా ఉన్నారు. భూసార పరీక్షలు అయితేనేమి, ఎరువుల సబ్సిడీలు అయితేనేమి, అదేవిధంగా ఆర్గానిక్ పంటల విషయాలు అయితేనేమి, ఈ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున నరేంద్ర మోదీ గారు పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో రైతాంగం అంతా కూడా ఎవరు కూడా మనోనిబ్బరాన్ని కోల్పోకుండా ఈ యొక్క రైతాంగం అంతా కూడా నరేంద్ర మోదీ గారి పైన విశ్వాసం ఉంచండి. భవిష్యత్తులో అందరూ మాట మాట్లాడిన రైతు దేశానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ దేశంలో ప్రతి రైతుని ఆర్థికంగా పెద్ద ఎత్తున ఆర్థికమైనటువంటి ఇబ్బందులను తొలగించి రైతు నిజంగా దేశానికి ప్రతి ఒక్కరికి అన్నం పెట్టేటటువంటి రైతు ఆర్థికంగా ఎదగాలన్నటువంటి లక్ష్యంతోనే ఏ రైతు కూడా పండించిన పంటకు గిట్టుబాటు ధర తక్కువ ఉందని ఈరోజు బాధపడకున్నటువంటి లక్ష్యంతో పండించినటువంటి పంట మీద ప్రతి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించిండు. మరి ఏ ఒక్క రైతుకైనా మీరు 500 రూపాయల బోనస్ అందించిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. తెలంగాణ రైతాంగం అడుగుతా ఉంది, మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉంది. 500 రూపాయల
చేస్తా ఉంది. దానికి మీ జవాబేమి రేవంత్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. నష్టపోతే 20,000 రూపాయలు ఇస్తామన్నారు. పంట నష్ట పరిహారం కింద నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకి 20,000 రూపాయలు చెల్లిస్తామన్నారు. మరి ఎక్కడ 20,000 రూపాయలు నష్టపరిహారం ఎక్కడా చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎన్నో ఆశలతోనా కాంగ్రెస్ పార్టీకి మీ 6 గ్యారంటీల్లో రైతాంగానికి ఇచ్చినటువంటి హామీల పైన మీ హామీలకు ఓట్లు వేస్తారు, మీరు అధికారంలో కూర్చున్నారు. మరి ఎందుకు హామీలను రైతుకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం లేదు? ఎప్పటిలోగా మరి నిలబెడతారు? అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ హామీలు అమలు చేస్తామన్నారు. ఈ రోజు పెద్ద ఎత్తున కరువుతో కొట్టుమిట్టాడుతా ఉంది తెలంగాణ. వర్షాలు లేవు, రిజర్వాయర్లలో నీళ్లు లేవు, చెరువులలో నీళ్లు లేవు, గుట్టలలో నీళ్లు లేవు. ఏదో కూడా పంటకు ఎండిపోయే పంటకు నీళ్లు పెట్టుకుని లేనటువంటి పరిస్థితుంది. తాగనీకే నీళ్లు లేవు. నీకు ఎక్కడ నీళ్ళు చూస్తా ఉన్నాయి. ఈ ఏప్రిల్ మాసంలోనే ఎండలు మండుతున్నటువంటి ఎండలు. మరి ఈరోజు పక్కనే వాళ్ళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి భీమాలోనే ఘోరంగా మోసపోయిన కాంగ్రెస్ పార్టీ యొక్క వాగ్దానాలకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు రైతాంగం అంతా కోలుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం రైతులకు కలిగించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రశ్నించే ప్రతి గొంతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ నంబర్ ఇస్తే ఈ నంబర్కి అందరు రైతులందరూ మిస్ కాల్ అందరూ ఫోన్లు తీయాలి, ఫోన్లు బయటకు తీయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.